శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి సందర్భంలో సభలో డిప్యూటీ చైర్మన్గా బాధ్యతలు తీసుకుంటున్నప్పుడు కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ శాసనమండలి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఆ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బాధ్యతలు చేపట్టినప్పుడు ప్రభుత్వం నుండి మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ హాజరు కాకపోవడం పట్ల రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా తప్పుపడుతుంది. అసలు ఆ పరిణామాలపైన ఏమంటారు? మనతో పాటు మాట్లాడేందుకు శాసనమండలి డిప్యూటీ చైర్మన్ తూమాటి మాధవరావు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. ముందు కంగ్రాట్స్, మీకు శాసనమండలిలో డిప్యూటీ చైర్మన్గా అవకాశం వచ్చింది. అవకాశాన్ని ఎలా చూస్తారు? సభని ఏ విధంగా నిర్వహించాలని అనుకుంటున్నారు? ఈరోజు నిన్న ఏకగ్రీవంగా మా సభ సభ్యులందరూ కూడా ఎన్నుకోవడం జరిగింది. నన్ను ఒక నామినేషన్ తోటి ఈరోజు బాధ్యతల్ని తీసుకెళ్ళి చైర్లో డిక్లేర్ చేసేసి తీసుకెళ్ళి చైర్లో కూర్చోబెట్టే కార్యక్రమం ఈరోజు ఉదయం 11 గంటలకు జరిగింది కౌన్సిల్లో. ఆ సందర్భంలో ఎందుకో అనుకోకుండా అనూహ్యంగా కూటమి ప్రభుత్వం సంబంధించిన మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ అందరూ కూడా సడన్గా బాయ్కాట్ చేసి బయటికి వెళ్ళిపోవడం చూసాం. అది ఎందుకు జరిగిందా పరిణామం అనేది అందరూ కూడా ఆశ్చర్యానికి గురైన పరిస్థితి. కానీ తీరా పరిస్థితులు చూస్తే సభా సాంప్రదాయాల గురించి, అక్కడున్న సభలో అనుసరించాల్సిన పద్ధతుల గురించి గతంలో స్పీకర్లుగా పనిచేసిన వాళ్ళు కానీ మాజీ ఎన్నోసార్లు మంత్రులుగా పనిచేసిన సీనియర్ సభ్యులు ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఎందుకో అలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది అందరూ కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ వాళ్ళు అలా చేసి ఉండకూడదు. ఎందుకంటే ఇది పార్టీకి సంబంధించిన కార్యక్రమం లేకపోతే ఇంకోటి కాదు. ఇది రాజ్యాంగబద్ధమైనది. సభను నిర్వహించడానికి చైర్మన్ కానీ డిప్యూటీ చైర్మన్ కానీ స్పీకర్ని కానీ డిప్యూటీ చైర్మన్ కానీ ఎన్నుకునే సాంప్రదాయం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంది. ఇది ఈరోజు వీళ్ళు చేసిన పరిణామం చూస్తే నన్ను ఏదన్నా వాళ్ళు నా మీద ఉంటే అది పర్సనల్గానో పార్టీ పరంగానో ఉండాలి. కానీ ఇలా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం, ప్రజాస్వామ్య వ్యవస్థల్ని గౌరవించకపోవడం, ఆ విలువల్ని తొంగలో తొక్కడం అనేది నేను భావిస్తూ ఉన్నాను ఈరోజు. దాన్ని ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఈరోజు మీడియా అందరూ కూడా చూశారు వాళ్ళు ఎలా ప్రవర్తించారనేది కూడా. అంత అనుభవం ఉండి అంత మా సీనియర్ మేము ముఖ్యమంత్రులు సీనియర్ మంత్రులు అని వాళ్ళు చెప్పుకొని అనుభవజ్ఞులు అని చెప్పుకునే వాళ్ళే ఈరోజు ప్రజాస్వామ్య విలువలకి సభా సాంప్రదాయాలకి తిలోదకాలు ఇచ్చారంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం మేము. కానీ ఇక సభలో మాత్రం సభ్యులందరూ కూడా మా వాళ్ళు చాలా హోందాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఇంత ముందులా కాకుండా ఈరోజు కూడా అందరూ కూడా నన్ను తీసుకెళ్ళి కూర్చోపెట్టడం కానీ అక్కడ వాళ్ళ మాట్లాడడం కూడా అనేది చాలా మంచిగా అనిపించింది నాకు. కానీ వీళ్ళు ఇలా చేసింది మాత్రం అక్కడ సభ్యులకు కానీ ప్రజాస్వామ్యవాదులు ఎవరికి కూడా ఇది నచ్చనిగా అనిపించింది మాకు అందరికీ. నేను ఇంతవరకు నా లైఫ్ కెరీర్లో నేను 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. ఎక్కడ నేను ఏ అసెంబ్లీలో కానీ ఏ కౌన్సిల్లో కానీ ఇలాంటి సాంప్రదాయం లేదు, ఎవరు కూడా చేయలేదు. ఎందుకంటే ప్రతిపక్షాన్ని అధికార పక్షం గౌరవించాలి, అధికారాన్ని ప్రతిపక్షం కూడా నిలదీయాలి. అది ప్రజాస్వామ్యంలో ఒక భాగం. అది అలాంటి పరిస్థితులను ఈరోజు వేరే వాళ్ళకి అంటే మా అధికారంలో ఉన్నాం కానీ అవతల పార్టీ వాళ్ళకి అవకాశం వచ్చింది అంటే మాకు మెజారిటీ ఉంది కాబట్టి మీరు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యడానికి అందరూ సహకరించారు. కానీ ఇలాంటి కార్యక్రమం ఎందుకు చేశారు? మాకు మెజారిటీ ఉంది కాబట్టి మీరు కామ్ అయిపోయారు. దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది. కానీ చైర్లో కూర్చునేటప్పుడు మీరు దాన్ని ఓర్చుకోలేకపోయారనంటే దానికి మీనింగ్ లేకుండా ఉంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం అని చెప్పి నేను ఈ సందర్భంగా అనుకుంటున్నాను. అది కాకుండా ఏదైతే సభలో నేను గత 2.5 సంవత్సరం నుంచి నా వాదన బలంగా వినిపిస్తున్నానో దాని మీద కూడా వాళ్ళకి బాగా నా మీద కోపంగా ఉండుండొచ్చని నేను భావిస్తూ ఉన్నాను. దాంతోపాటు క్రిమినల్గా కూడా వాళ్ళు ఏదన్నా ఇబ్బంది పడుతున్నారని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు వీళ్ళు ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు బయట మీడియాలో కానీ అక్కడ. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో నేను 15 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో జర్నీ చేస్తూ ఉన్నాను. ఆయన దగ్గర నేను ఏ రోజు చిన్న ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా నాకు లేవు. ఏదున్నా సొంత తమ్ముళ్ళలాగా భావించి నాకు ఇది మంచి ఇది చెడు ఇది ఇలా చేద్దాం ఇలా ముందుకెళ్దాం ఇలా వెళ్దాం అని చెప్పి ఆయన నన్ను 15 సంవత్సరాల ముందు నడిపించాడు. కానీ ఇప్పుడు మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఆయనతో లేవు. కానీ వీళ్ళు కమ్యూనిటీని పెట్టి దాని కమ్యూనిటీకి వ్యతిరేకం అని చెప్పి ఏదేదో ప్రచారాలు చేసుకుంటూ వచ్చారు ఇన్నాళ్ళు. అది కరెక్ట్ కాదని నేను ఎప్పుడు నా వాదన ప్రతిసారి కరెక్ట్ కాదు, ఇది మీరు అందరూ అబద్ధాలు ప్రచారం చేస్తారని చెప్పేవాడిని. ఈరోజు ఇంతమంది 35 మంది సభ్యులుంటే ఈరోజు నాకు అవకాశం ఇవ్వడం, నేను గతంలో పనిచేసిన దాన్ని బేరీ చేసుకోవడం కానీ అన్ని రకాలుగా ఆలోచించి ఆయన నిర్ణయం తీసుకోవడం మా సభ్యులు అందరూ కూడా హర్షించారు. ఆ రోజు 35 మంది కూడా జగన్ సార్ అనౌన్స్ చేసినప్పుడు అందరూ కూడా ఒక తాటి మీద ఉండి అందరూ పనిచేసి ఈరోజు గెలిచిన పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కమ్మోళ్ళకి అవకాశం ఇస్తే మీరు ఈరోజు నన్ను కాదు అవమానించింది, చైర్ని అవమానించారు, ఆ కులాన్ని అవమానించారని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇలా రాజకీయాల్లో మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా రాగద్వేషాలకు అతీతంగా అధికారంలో ఉన్నప్పుడు మీరు ప్రజల కోసం పనిచేయాలి, అపోజిషన్లో ఉన్నప్పుడు మేము ప్రజల పక్షాన పోరాడాలి. అది ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో 2 వ్యవస్థలు పనిచేయాల్సిన పరిస్థితి. ప్రజల కోసం మాత్రం ఎవరు పనిచేసినా అలాంటి దాన్ని వదిలేసి ఈరోజు అసెంబ్లీలో మేమే ఉంటాం, కౌన్సిల్లో మీరే ఉండండి అని
వాళ్ళు అలా మా బిహేవ్ చేసిన పద్ధతి అంత బాధ్యతగా లేదని అనిపించింది. ప్రభుత్వానికి బాధ్యత లేదు రాష్ట్ర ప్రజల పట్లని దీన్ని బట్టి అర్థమవుతుందని మాకు అనిపించింది. ఖచ్చితంగా ఈరోజు శాసన మండలిలో జరిగినటువంటి పరిణామం అనేది ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా శాసన మండలి చరిత్రలో ఎప్పుడు జరగనటువంటిది. కేవలం ఓర్చుకోలేనటువంటి తనంతో ప్రజాస్వామ్య విలువలకి ఆ రాజ్యాంగ విలువలకి కూడా తిలోదకలు ఇచ్చేలాగా అధికార పక్షము మంత్రులు ఎమ్మెల్సీలు వ్యవహరించడం అన్నది ప్రజలు ఆలోచిస్తారు. ఖచ్చితంగా అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తామన్న అంశాన్ని ఎమ్మెల్సీ తోమాటి మాధవరావు చెప్తున్నారు. వీడియో నుంచి దాస్తో సతీష్, సాక్షి టీవీ, తాడేపల్లి.